యొక్క వెహికల్ ది రేంజ్ టెస్ట్ చేయడానికి వచ్చినాం. మహా అద్భుతమైన నారాయణ రిజల్ట్స్ వస్తున్నాయి. శ్రీ చైతన్య టెస్ట్ కూడా పెడదాం ఒకసారి తీసుకుపోయి. మరి వీడు అక్కడ పాస్ అవుతాడా, వీడిని స్పెషల్ క్లాస్ లో వేయాలనేది మనకు కాసేపటి తెలిసిపోద్ది. సిటీ అది కూడా మన ఫేవరెట్ ఇరుకు బొక్కల్లోకి దూరి బంపర్ టు బంపర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక గట్టం అయితే దాటినాం. నీకు మసాజ్ సీట్స్ అయితే ఆన్ అయిపోతా ఉంటాయి. లేకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా పోవాలనుకుంటే పల్లె వెలుగు లేకపోతే ఇంకేమైనా ఆర్టీసీ బస్సులు ఎక్కేచ్చు. మంచిగా యాక్సిలేషన్ దొక్కుతుంటే రొమ్మని ముందుకు పోతుంటే ఆ ఫీలింగ్ హాయిగా ఉందన్నమాట. మనం ఇది ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మంచి సర్కిల్ వస్తూ ఉంటుంది. నాకు బాగా అలవాటు ఏంటంటే ఇట్లా పెట్టిపోతూ ఉంటాయి. కొన్ని మంత్స్లలో మన ఒక నిశాంత్ స్వరం అయితే దగ మెరిసిపోతుంది. ఇంకా మనం పిల్లలము మనం అట్లీస్ట్ అప్పుడప్పుడైనా ఆగుతాం. పేరెంట్స్ అట్లా కూడా కాదు, మినిమం కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి ఇక్కడ మనీ సేవ్ చేస్తేమో లాస్ట్ కి మనము హాస్పిటల్ బెడ్ మీద కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు మనకి మారుతి వెహికల్స్ కానీ హ్యుండై వెహికల్స్ కానీ చూస్తే దాంట్లో ఒక అబ్బాయి ఏం చెప్పిందంటే, నేను కొని నాకు తెలిసి కొని ఒక 1 year లోపల అమ్మేసిన, ఎందుకంటే నాకు 9 kmpl ఇస్తుంది అన్నాడు. రీసెట్ చేసినాం. నాకు తెలిసి మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అక్కడ మైలేజ్ టెస్ట్ చేయడం, ఎందుకంటే ఇంతకుముందు చేయలేదు. సో ప్రస్తుతం అయితే మనము ఈ యొక్క వెహికల్ ది రేంజ్ టెస్ట్ చేయడానికి వచ్చినాం. సో మనం ఈ రోజు చేస్తున్న టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడైతే వెహికల్ ఇక్కడ ఆపినా, ఇది మోస్ట్లీ రిజర్వ్ కి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం బంకుకు వచ్చి అన్న అడిగిండు ఏమని ఎంత కొట్టియాలి అని. మనం ఏం చెప్పినామంటే నా ఫింగర్ తగలాలి అన్న. సరే ఆటో స్టాప్ వచ్చినాక దాన్ని అయితే ఫుల్ చేద్దామంటారు. ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే దాన్ని ఫింగర్ వరకు తగిలేటట్టు పెట్రోల్ కొట్టించి ఇక్కడ నుంచి మనం కీసరా హైవే వైపు ఉన్నమాట ఒక 100 kilometers అట్లా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తానమాట. వచ్చి మళ్ళీ సేమ్ ఫింగర్ వరకు తగిలేటట్టు చూసి అప్పుడు మనము దీని యొక్క యాక్చువల్ రేంజ్ ఎంత ఇస్తుంది హైవేలో చెప్తాం అన్నమాట. దాని తర్వాత ఈ ఏదైతే టెస్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనం సిటీకి ఎంటర్ అయిన తర్వాత సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఒకటి, లేకపోతే బటరీ స్మూత్ రోడ్స్ ఉంటాయి చూడు, అక్కడ మైలేజ్ ఎంత ఇస్తుంది. ఎందుకంటే రకరకాల ప్లేసెస్ లో ఇది రకరకాల నెంబర్లు చెప్తా ఉంది. సో ఈ రోజు దీని యొక్క మైలేజ్ టెస్ట్ అయితే మనం మొత్తం పూర్తి చేయబోతున్నాము. అండ్ ఆల్రెడీ మనం దీని యొక్క వీడియో తీస్తాం అన్నమాట, డ్రైవ్ గురించి వాటి గురించి. కాకపోతే మళ్ళీ లైట్ గా టచ్ ఇచ్చేసి వదిలేస్తా. సో ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చేస్తున్నాం కదా, మనమైతే ఫుల్ ఇగో ఆటో స్టాప్ కి అయితే 31.49 liters వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇగో ఇట్లా అంటే నాకు పెట్రోల్ తగులుతుంది. సో మనమైతే ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేస్తున్నాము. చేసిన తర్వాత మనము 100 kilometers వెళ్ళి వచ్చినాక మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఇంతనే కొట్టించేసి మనం యాక్చువల్ రేంజ్ ఎంత వచ్చింది హైవేలో దాని యొక్క మైలేజ్ అయితే తెలుసుకుందాం. మనమైతే అమౌంట్ అయితే కొడుతున్నాం 3491.08 కొట్టేసి మనం బయలుదేరుతాము. అయిపోయింది, ఇప్పుడు స్లిప్ వస్తుంది. చేసినాం, మ్యాగ్నెట్ కార్ వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని 0 చేసేస్తాం అన్నమాట విత్ మైలేజ్ అవన్నీ. రీసెట్ చేసినాం. చూడండి, ఇగో km/liter అవన్నీ 0 అయిపోయినాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే మనము డిస్టెన్స్ కి ఇది చేస్తాము. 100 kilometers తర్వాత మనకి మళ్ళా కొట్టిద్దాము. నాకు తెలిసి మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అక్కడ మైలేజ్ టెస్ట్ చేయడం, ఎందుకంటే ఇంతకుముందు చేయలేదు. ఎందుకంటే మనకి మీడియా కార్లు వచ్చినాయి కానీ అవన్నీ ఎలక్ట్రిక్ రావడం జరిగింది. అండ్ ఒకసారి ఇసుజు D-Max వస్తే అప్పుడు మనం జస్ట్ డ్రైవ్ రివ్యూలు చేసినాం అనమాట. ఈ రోజు అసలు దీన్ని ఎందుకు చేస్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి రీసెంట్ గా పంచ్ కూడా లాంచ్ అవడం జరిగింది కదా. సో దానికి పర్ఫెక్ట్ కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారు మార్కెట్ లో ఆ ప్రైస్ రేంజ్ లో అని చూస్తున్నైతే వీడు మాత్రం మంచి పోటీ ఇస్తాడు. ఎందుకంటే ఈ యొక్క మ్యాగ్నెట్ ని జనాలు కూడా బాగానే కొన్నారు. అండ్ చాలా మంది కొన్నారు. ఎందుకు కొన్నారు అంటే బేసిక్ గా నిసాన్ గురించి తెలియకపోవడమో, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఏమంటారు దాన్ని నాలెడ్జ్, లేకపోతే చాలా మంది టాటాకి వెళ్ళిపోవడము, లేకపోతే మన మారుతికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనం చాలా ఫ్రీగా హాయిగా ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే ఇది మీడియా కార్. మీరు చూస్తున్నది నెంబర్ ప్లేట్ హర్యానా రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మనకైతే ఒక 10 రోజులు ఇచ్చారు. నేను ఎవ్రీడే దీన్ని జిమ్ కి వాడుతున్నా, ఎందుకులే పెద్ద బండి తీయడం అని. ఫస్ట్ థింగ్ నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ఈ కార్ తోటి ఇది ఒక టర్బో CVT తో ఉంది ఆటోమేటిక్. సో ఫస్ట్ థింగ్ వెహికల్ లో నాకు బాగా నచ్చింది కొన్ని చెప్తా. ఒకటి వచ్చేసి నాకు ప్రాక్సిమిటీ సెన్సార్ చాలా నచ్చింది. కీ నేను జస్ట్ పాకెట్ లో వేసిన, మళ్ళా నేను అంతా అయిపోయి ఇంటికి వెళ్ళినాకనే మళ్ళీ కీ తీసుకొచ్చి నా కీ హోల్డర్ లో పెడుతున్నా. అందాక ఎంత బ్యూటిఫుల్ అంటే నువ్వు కార్ దగ్గర రాగానే ఆటోమేటిక్ అన్లాక్ అయిపోతుంది. జస్ట్ కార్ నుంచి ఒక మీటర్ డిస్టెన్స్ దూరం పోయినా ఉంటే 2 సార్లు బజర్ ఇచ్చి డక్ మన ఆఫ్ అయిపోతుంది బండి. ఇంకోటి నాకు ఈ కార్లో నచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ దాని యొక్క ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ పొజిషనింగ్ ఉందో చాలా బ్యూటిఫుల్ పొజిషన్. అది ఫోన్ తీసుకొచ్చి ఇట్లా పెట్టేసినాం అంటే ఫస్ట్ ఫ్లోర్ లో హాయిగా అక్కడనే ఉంటుంది. అండ్ ఈ యొక్క కింద సెక్షన్ ఏరియా అంటే కొంచెం కింద కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఈజీ యాక్సెసిబుల్, కానీ చాలా ఓపెన్ ఉంటుంది.
అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ తోటి నీకు ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ డ్రైవింగ్. సివిడి ట్రాన్స్మిషన్స్ చాలా మంది తప్పుపడతారు కానీ సివిడి ట్రాన్స్మిషన్స్ తో ఫస్ట్ థింగ్ అంటే నీకు స్మూతెస్ట్ రైడ్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అండ్ ఈ వెహికల్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆన్ ఎవ్రీడే బేసిస్ మైలేజ్ ని పక్కకు పెడితే చాలా బ్యూటిఫుల్ అండ్ జీరో లాగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. నీకు డైలీ డ్రైవింగ్ కి వాడుకోవచ్చు, హైవేకి వాడుకోవచ్చు. అండ్ రోడ్ ప్రెసెన్స్ కూడా వెహికల్ ది దాని యొక్క డిజైన్ కట్స్ కానీ అవన్నీ బాగుంటాయి. అండ్ కంప్లీట్ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎంటర్టైన్మెంట్ కి ఇక్కడ ఏదైతే స్క్రీన్ కనబడుతుందో ఇది కూడా మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే ఉంది. మనం ఎటువంటి మ్యాప్స్ పెట్టలేదు ప్రస్తుతము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లేలో కూడా నీకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం ట్రిప్ స్టార్ట్ చేసి 15.6 కిలోమీటర్స్ అనమాట. ఫుల్ ట్యాంక్ చేయించినాక యావరేజ్ 15 అంటుంది. అండ్ నేనేదో రేంజ్ బాగా తీసుకురావాలని 60-70 అయితే పోతలేను. ఇప్పుడైతే మనం ఇందాక మీరు చూస్తున్నప్పుడు మరి ఎంత ఉందో కానీ అలా తొక్కుతా ఉంటా, అలా నార్మల్ చేస్తా ఉంటా. టెంపరేచర్ కూడా నేను 24 లో పెట్టాలి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది బయట. చూస్తాను ఇక్కడ మీకు లో అని కనబడుతుంది. బ్లోవర్ లో కూడా నేను 4 పాయింట్స్ పెట్టుకొని పోతున్నా. ఎందుకంటే బేసిక్ గా మనం కార్లో వెళ్తున్నప్పుడు ఈ రిక్వైర్మెంట్స్, ఈ యొక్క అంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. టెంపరేచర్ కానీ, గాలి నీకు తగలడం కానీ, కాంప్రమైజ్ అవ్వకుండా పోవాలనుకుంటే పల్లె వెలుగు లేకపోతే ఇంకేమైనా ఆర్టీసీ బస్సులు ఎక్కేయచ్చు. కార్ని ఎందుకు తీసుకెళ్తామంటే ఫస్ట్ ప్రైవేట్ గా వెళ్ళొచ్చు. హాయిగా తయారైన వాళ్ళు కూడా ఖరాబ్ కాకుండా నీట్ గా మన యొక్క పర్సనల్ స్పేస్ లో తిరుగుదామనే కార్లు కొనుక్కుంటాం కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనమైతే ఈ యొక్క రేంజ్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క వెహికల్ నేను దగ్గర 4th డే అనుకుంటే వాడటము. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఒక్కోసారి ఏమో 8 అంటది, ఒకసారి ఏమో 14 అంటది. ఇట్లా కాదు, దీన్ని ఇవాళ ఏదో ఒకటి చేసి మైలేజ్ టెస్ట్ తీసుకురావాలని. ప్రస్తుతం హైవేలో అయితే ఇక్కడ మనకి 17.1 కిలోమీటర్ అయితే అయింది. 15.2, 15.3 దగ్గర కొట్టుకుంటా ఉంది. ఇది యాక్చువల్ గా చూస్తేనైతే మరి 18-19 వరకు వస్తుందా లేదా అనేది మన యొక్క టెస్ట్ అన్నమాట ఇవాళ. దాని మించి కూడా వచ్చింది అంటే మోస్ట్లీ రాదు, తెలిసిందే. వచ్చింది అంటే దీన్ని మనం మాస్టర్ పీస్ కింద పెట్టి ఆక్షన్లు అమ్మేయచ్చు. ఎందుకంటే వెహికల్స్ అంతంత మైలేజ్ రావడం చాలా కష్టము. అండ్ ఇంకోటి కంఫర్ట్ వైజ్ కూడా ఎంత హాయిగా ఉందంటే నీకు హాగా నువ్వు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్లాక్ స్లైడ్ మంచిగా రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ మంచి బ్యూటిఫుల్ పొజిషన్. అండ్ నీకు ఏదైతే ఫ్రంట్ ఇది ఉంటుంది లైన్ ఆఫ్ సైట్ అంటాం అన్నమాట, ఎంత కనబడుతుంది ఏరియా అని. హ్యూజ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే నీకు కొంచెం కష్టం ఏడు అనిపిస్తుంది అంటే ఈ యొక్క ఏసీ వెన్స్ తోటి అది ఎట్టి అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం కష్టంగా మన వైపు గాలి వదులుతూ ఉంటుంది. పొజిషనింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అర్థం చేసుకుని కొంచెం టైం పడుతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డేంజర్ కాకుండా కంట్రోల్స్ అన్ని మంచిగా రోటరీ బటన్స్ తోటి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల ధన డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నమాట. మనం టచ్ గురించి ఏం ఎతకని అవసరం లేదు. అండ్ మనకి ఈ యొక్క వెహికల్ లో కూడా క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే సైడ్ కి ఉంటుంది అన్నమాట మనకు బటన్. మనం ఏం క్రూజ్ పెట్టలేము, ఎందుకంటే మంచిగా యాక్సిలేషన్ దొక్కుతుంటే రొమ్మని ముందు పోతుంటే ఆ ఫీలింగ్ హాయిగా ఉందన్నమాట. మనం ఈ యొక్క జర్నీని దగ్గర ఒక 50 కిలోమీటర్స్ అలా తీసుకెళ్లి ఇవ్వడం కంటే మళ్ళీ ఇలా తీసుకొచ్చి మళ్ళీ బంక్ తీసుకుపోయి మొత్తం మన ఫింగర్ కి పెట్రోల్ టచ్ అయ్యే వరకు కొట్టించినాక యాక్చువల్ గా దీని యొక్క ఏదైతే మైలేజ్ ఉందో అది చెప్తాం. మోస్ట్లీ ఇక్కడ కనబడుతుంది మీకు, ఐ నో దట్. బట్ మన సైడ్ నుంచి మన హ్యూమన్ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుంటే కొంచెం బెటర్ కాబట్టి మనం అయితే అది ఖచ్చితంగా చేయబోతున్నాము. ఎంతమంది దగ్గర బడ్జెట్ పెట్టుకుని ఉంటారు కదా, 15 లక్షల లోపల కార్ కావాలి అని. సో బేసిక్ గా మనము బ్రాండ్ వైజ్ చెక్ చేసుకుంటే బాగా హైయెస్ట్ సెల్లింగ్ వచ్చేసి ఈ సెగ్మెంట్ లో మనకి కైలాక్ అయితే ఉంది. 1 లీటర్ ఇంజన్, కాకపోతే దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి దగ్గర 16.5-17 lakhs వచ్చేస్తుంది. ఎందుకంటే యూరోపియన్ కారు, అందులో 1 లీటర్, దాని తర్వాత దానికి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఇచ్చారు కాబట్టి ఆ ఆ వెహికల్ వేరు. ఎందుకంటే దాని యొక్క రేంజ్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది అన్నమాట ఈ వెహికల్స్ తో కంపేర్ చేస్తే. కాకపోతే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం. ఎవరికైనా హైయెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గా బాగా డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా మనము స్కోడా కైలాక్ అయితే రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నా చేతిలో ఉంది నిసాన్ మ్యాగ్నెట్. ఈ యొక్క కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అయితే నేను ఓఆర్ ఎక్కిన దానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు నా ఒక కొన్ని రీల్స్ కానీ లాంగ్ వీడియోస్ లోని కింద కమెంట్ సెక్షన్ చూస్తే దాంట్లో ఒక అబ్బాయి ఏం చెప్పిందంటే నేను కొని నాకు తెలిసి కొని ఒక 1 year లోపల అమ్మేసిన, ఎందుకంటే నాకు 9 kmpl ఇస్తుంది అన్నాడు. సో నాకు కూడా అంటే నేను కూడా ఎవరైతే తీస్తున్నా కదా, తీస్తుంటే ఒకసారి 9 చూపిస్తే ఒకసారి 14 చూపిస్తా ఉంటాను. ఇట్లా కాదు, దీన్ని హైవే ఎక్కిస్తే అసలు నిజంగా ఎంత వస్తుంది అని చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు టెంపరేచర్లు అవన్నీ నాకు డైలీ నా ఒక లైఫ్ స్టైల్ తగ్గట్టు అన్ని పెట్టుకున్నాక దగ్గర ఇప్పుడు 35.9 కిలోమీటర్స్ 36 కి అయితే వచ్చినాము. నేనైతే 100 పైన కొడతాను బండి. ప్రస్తుతం అయితే యావరేజ్ దీన్ని 17.5 km/l అయితే వస్తుంది. మనం ఇట్లాగే ఇంకొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ కాన్స్టెంట్ గా వెహికల్ ని 100 kilometers డిస్టెన్స్ వరకు అయితే పుష్ చేద్దాం. ఇంకోటి దీని యొక్క ప్రైస్ రేంజ్ కానీ చూస్తున్నైతే మనకి దగ్గర వెహికల్ నీకు ఆన్ రోడ్
అంటే ఒకవేళ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ చూస్తే 5.5 పంచిది 5.5 పెడతారు, కానీ దాంట్లో ఏమి రాదు మనకి. ప్రస్తుతం ఈ యొక్క మ్యాగ్నెట్ ఏదైతే సివిటీ ఉందో దీని యొక్క హై అండ్ వెహికల్ కాస్ట్ మనకు ఆనర్డ్ వచ్చేసి దగ్గర దగ్గర 13 lakhs వరకు అయితే ఈజీగా పడుతుంది. సేమ్ నీకు మన టాటా పంచ్ తో కూడా, కాకపోతే 1 లక్ష ఎక్కువ ఉంది ఒకవేళ నువ్వు సిఎన్జి అకంప్లిష్డ్ ప్లస్ ఇలాంటి వాటిలోకి వెళ్తే. దీంట్లో మనకి కావాల్సిన బేర్ మినిమం ఏవైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో అవన్నీ వీళ్ళు ఎక్కడ మిస్ అవుట్ చేయలేదు, అన్ని నీట్ గా అయితే దీంట్లో పెట్టడం జరిగింది. ఆ వెహికల్ ఏంటంటే దాని యొక్క సేఫ్టీ ఆబ్వియస్లీ చాలా హై ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, దానికి సన్ రూఫ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. లుక్ వైజ్ మాత్రం రెండింటికి రెండు బాగుంటాయి. అది బాక్సీ ఉంటుంది, ఇది ఏంటంటే కొంచెం ఫ్లూయిడ్ అన్నమాట, కొంచెం స్టైలిష్ గా హెడ్ లైట్స్ కానీ అవన్నీ కానీ చూడడానికి బాగుంటాయి. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి దాంట్లో డ్యూయల్ టోన్, దీంట్లో కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే దొరుకుతా ఉంటుంది. సో మనం ఇట్లాగే క్రూజ్ చేసుకుంటా అలా పోతానే ఉందాము. పోయిన తర్వాత మనం దీని యొక్క రిజల్ట్స్ గురించి అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 17.8 వరకు అయితే మన మైలేజ్ అయితే చూపిస్తుంది. నేను 96, 100 అంటే బేసిక్ గా మనకు ఓవరాల్ లో ఏంటంటే 80 లైన్ 120 లైన్ ఉంటుంది కదా. ఈ యొక్క వెహికల్స్ నేను 120 కొట్టను, ఎందుకంటే మనము కొట్టకపోవడం చాలా మంచిది, రికమెండెడ్. అది 80 to 100 మధ్యలో అయితే ఖచ్చితంగా అయితే వెహికల్ నేను మెయింటైన్ చేస్తా. ప్రస్తుతం నేను నా కెమెరా పర్సన్ మాత్రమే అన్నారు, నేను ఒక 85 ఉంటా, వాడు ఒక 60 ఉంటాడు. సో ఆ గ్రాండ్ టోటల్ వేసుకొని గ్రాస్ వెయిట్ అయితే వెళ్తున్నాము. చూడాలి మనం కాసేపట్లో దీని యొక్క రిజల్ట్స్ గురించి నేను ఎక్సైటింగ్ ఉన్నాను. మనము ఇట్లాగే రేంజ్ టెస్ట్ లో యాక్చువల్ గా ఇంకా మాస్ కార్స్ అంటే ఎక్కువ మంది జనాలు కొనే కార్లు అయితే చేయాలని నేనైతే అనుకుంటున్నా. సో మీ యొక్క కార్స్ ఏవైతే కొనాలనుకుంటున్నారో, మీ మైండ్ లో ఏవైతే ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఏంటంటే మేము ఏం చేస్తాం, కామెంట్స్ ఓపెన్ చేసి ఎక్కువగా ఎవరు ఏ కార్ అడుగుతున్నారో దాని యొక్క రేంజ్ టెస్ట్ అయితే చేస్తాం అన్నమాట. సో మనకు చేస్తే ఏంటంటే యాక్చువల్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ హైవే చేస్తున్నాం అంటే లేదు, హైవేది ఇట్లా ఎండ్ చేసి నీకు రిజల్ట్ చెప్పంగానే దాని తర్వాత ఇమీడియట్ గా మనము సిటీ, అది కూడా మన ఫేవరెట్ ఇరుకు బొక్కల్లోకి దూరి బంపర్ టు బంపర్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. దాంట్లో కూడా మనకి రేంజ్ ఎంతనో మొత్తం రీసెర్చ్ చేసి చెక్ చేపిస్తాం. దానికి మనం ఫుల్ ట్యాంక్ ఏం చెయ్యము, కాకపోతే రెగ్యులర్ గా వెళ్ళినట్టు వెళ్తాం, రీసెర్చ్ చేసుకొని ఆ రిజల్ట్స్ కూడా చేసుకొని స్క్రీన్ మీద అయితే మనకేమైతే నెంబర్స్ అచీవ్ చేయనాయో ఆ ఒక అచీవ్ అయిన నెంబర్స్ అయితే పెడతాను. ఎందుకంటే 9, 10, 11 ఈ నెంబర్స్ కాదు, 12, 13 ఇవనేవి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటాయి. మరి 8లు 9లు ఇస్తే మనం ఈ వెహికల్స్ కొనలేము. కాబట్టి కాసేపు వేచి చూడండి, మనం మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం. బ్యూటిఫుల్ అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ మన మైలేజ్ టెస్ట్ ఏదైతే చేయబోతున్నామో, ఫస్ట్ అయితే ఒక ఘట్టం అయితే దాటినాం. ఫస్ట్ మన వెహికల్ అయితే ప్రస్తుతం 50.3 కిలోమీటర్స్ అయితే మనము దాటడం జరిగింది. 18.4 kmpl అయితే చూపిస్తుంది. స్పీడ్ వచ్చేసి నేను చెప్పినట్టే 100 నుంచి 120 వరకు మాత్రమే మెయింటైన్ చేసిన, 120 టచ్ చేయలేదు కావాలని, ఎందుకు వచ్చింది అనవసరంగా గొడవ అని. అండ్ ఇంకొకటి మెయిన్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది చాలా తక్కువ వాళ్ళు మ్యూజిక్ కూడా పెట్టుకోరు. వాళ్ళకి అసలు ఎట్లా ఉంది క్యాబిన్ నాయిస్ అని చూస్తున్నైతే చాలా మినిమలే ఉంది, మరీ హెవీగా మనకి ఆ ఒక్క సౌండ్స్ తో ఏం డిస్టర్బెన్స్ అయితే లేదు, బాగానే వెళ్తా ఉంది వెహికల్. అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క వెహికల్ 3 cylinder కాబట్టి మనం ఎక్కడైనా వెహికల్ ఆపుకొని కూర్చున్నప్పుడు ఇంజిన్ ఆన్ ఉంటేనైతే నీకు మసాజ్ సీట్స్ అయితే ఆన్ అయిపోతా ఉంటాయి, లేకపోయినా సో ఆ ఒక్క వైబ్రేషన్ అయితే ఉంటుంది ఓన్లీ ఆగి స్టేషనరీ ఉన్నప్పుడే. వన్స్ ఆన్ ద మూమెంట్ అయితే నీకు అసలే ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో ఈ యొక్క వెహికల్ ది చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, ఇనీషియల్ పికప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఒక్కళ్ళు పోతున్నప్పుడు పెద్ద ఫరక్ పడదేమో, కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వెహికల్ బాగా స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. మామూలుగా అయితే ఈ వెహికల్ తో ఆ ఒక ప్రాబ్లం కూడా లేదు, చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి డిమాండ్ అడిగినా కూడా. అండ్ సస్పెన్షన్స్ వైజ్ కూడా మనకి మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఓవరాల్ దగ్గర ఉన్నాం, మనం ఇది ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మంచి సర్కిల్ వస్తూ ఉంటుంది. నాకు బాగా అలవాటు ఏంటంటే ఇట్లా పెట్టిపోతా ఉంటా, కొన్ని కార్స్ ఏంటంటే బాగా ఒత్తేసుకుంటాయి అన్నమాట. సో ఇది అట్లా ఏం లేదు, మంచి బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మనకు ఒకవేళ స్టీరింగ్ వైజ్ చూసుకున్నా కూడా, హ్యాండింగ్ వైజ్ చూసుకున్నా కూడా మనకి మన కంట్రోల్ అయితే ఫుల్ గా ఉంటుంది వెహికల్. సో నువ్వు కట్స్ తీద్దామన్నా ఏం తీద్దామన్నా కూడా ప్రాపర్ గా అయితే మనకి బిహేవ్ చేస్తా ఉంది. మనకి ఓవరాల్ గా చెప్పాలంటే ఎక్కువ డిస్కషన్ చేయకుండా మన దగ్గర కానీ 13 lakhs ఉండి టర్బోలో పెట్రోల్ కావాలి అండ్ నాకు ఆటోమేటిక్ కావాలనుకుంటేనైతే ప్రస్తుతం అయితే అవైలబుల్ ఉన్న ఆప్షన్ ఇది. బడ్జెట్ కార్ కాబట్టి ప్రాపర్ గుడ్ లుక్స్ తోటి, మంచి సస్పెన్షన్ తో, మంచి ఇంజన్ తో, మంచి గేర్ బాక్స్ తో అండ్ ఏవేవైతే అవసరమో ఇలాంటివి అండ్ వైపర్స్ ఇవన్నీ ప్రాపర్ గా ఆఫర్ చేస్తున్నాడు. సర్వీస్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు, షోరూమ్ లేవు అనుకుంటున్నారేమో. యాక్చువల్ గా నిసాన్ ఇంకొన్ని కొత్త కార్లు లేబోతుంది. అప్పుడు కూడా మనకి అంటే బేసిక్ అయితే ఇన్ని రోజులు అసలు కార్లే లేక మొత్తం అదేదో
సాడ్నెస్ తో ఫిల్అప్ అయిపోయింది అనమాట నిసాన్ షోరూమ్. ఓన్లీ మ్యాగ్నెట్లు తప్పించి నీకు వేరే కారే కనబడదు. రీసెంట్ గా ఎక్స్ట్రా ఒక కార్ తెచ్చారు కానీ అది అందరికి అర్థమైపోయింది. అది ఫారిన్ లో అద్భుతమైన కారు, ఇండియాలో మనకి ట్వీక్ చేసి తెచ్చేసరికి ఎవరు కొనని ఇచ్చారు. కాబట్టి నిసాన్ అయితే డస్టర్ లాంచ్ అయింది కదా, డస్టర్ కి తగ్గట్టు టెక్టాన్ తీసుకొస్తుంది. అండ్ మనకి ట్రైబర్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్ కి తగ్గట్టు కాంపిటీషన్ వెహికల్స్ వస్తున్నాయి. సో ఆ వెహికల్స్ కూడా రాబోతున్నాయి. సో ఇంకొద్ది రోజులలో, కొన్ని మంత్స్ లలో మన ఒక నిసాన్ షోరూమ్ అయితే దగ మెరిసిపోబోతుంది. సో మీరు రీసేల్ గురించి కానీ ఆఫ్టర్ సర్వీస్ గురించి కానీ ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ లేవు అంటేనే మనకి ఎక్కువ హెడేక్ లేనట్టు. ఇంకోటి మెయిన్ గా పెద్ద ఇంజిన్ ఏం కాదు, పెద్దగా మనకి ఖర్చు అయిపోవడానికి అక్కడ కూడా మనకి ఎటువంటి ఇది లేదు. అండ్ ఎట్లాగా మనం ఇన్సూరెన్స్లు, వారంటీలు అవన్నీ తీసుకుంటాం కాబట్టి సో మనము ఇంకా జర్నీని ఇట్లా కొనసాగుతూ ఉంటాము. ప్రస్తుతం అయితే మనం 60కి దగ్గరలో ఉన్నాం. 100 రాగానే మనం దీని యొక్క రిజల్ట్స్, ఆ తర్వాత సిటీ రైడ్ తో దాని యొక్క రిజల్ట్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మొత్తానికి అయితే మనం 105.3 km అంటే కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మనం బాగానే గుంజినాం బండిని, రకరకాల లాస్ట్ హైయెస్ట్ అంటే 130 కూడా వెళ్ళినాం అనమాట. టెంపరేచర్ కూడా లో ఉంది, బ్లోవర్ వచ్చేసి 3 పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా అయినాక మనకైతే అంటే ఒక రెగ్యులర్ కార్ ఎంజాయ్ చేసే పర్సన్, ఎవరు తిరిగే పర్సన్ ఎట్లయితే బిహేవ్ చేస్తాడో హైవే మీద, నేనైతే అలాగే బిహేవ్ చేస్తాను. అంటే నేను రెగ్యులర్గా ఎట్లా నడుపుతానో అట్లా నడుపుతానైతే ఇది మొత్తానికి గింజుకొని 16.1 kmpl అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మరి బెటర్ అయినా బ్రో ఈ కార్కి అంటే, దీనికి ఉన్న పికప్కి మాత్రం నేను అండ్ పవర్ డెలివరీకి ఏదైతే ఉందో ఓకే, ఇంకొక 2 ఇస్తే అయిపోయేది. ఇచ్చింది మనం ఒకవేళ నువ్వు ఓన్లీ 100 to 120 మాత్రం మెయింటైన్ చేస్తేనైతే ఖచ్చితంగా మనకి 18.5 18.6 అయితే ఇస్తుంది బండి. సో మనమైతే మళ్ళీ బంకకు వచ్చేసినాము. ఎక్కడైతే మనం జర్నీ స్టార్ట్ చేసినామో ఇప్పుడు పోతాం లోపలికి పోయి, మళ్ళీ ఫింగర్ టిప్కి తగ్గట్టు మనం పెట్రోల్ కొట్టిస్తాం. కొట్టించి కాస్త క్యాలిక్యులేటర్ తీసి స్టైలిష్గా నెంబర్స్ నొక్కి ఎంత పడుతుంది మనకు అనేది కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. మహా అంటే ఎక్కువ ఏం పోదు, ఎందుకంటే మనం పెద్దగా ఏం తిరగలేదు కాబట్టి. అదే టక్ మన ఆగుతుంది, ఆపంగానే అన్న ఫుల్ అయితే చేస్తారు దాన్ని. తగులుతుంది, తడైంది స్పిరిట్ కాబట్టి మనకి గాలికి ఎగిరిపోతుంది. ప్రస్తుతం అయితే నేను ఇంకా బంక్ కూడా దాటలేదు. సో మనం ఏదైతే ఇప్పటి వరకు చేసిన హంగామా ఉందో దాన్ని మనము క్యాల్కులేట్ అయితే చేయడం జరిగింది. ఫర్ ద షాకింగ్ థింగ్ అంటే తెలిసిందే బేసిక్ గా మనకి ఇప్పుడు అది ఎంత చూపిస్తుంది, ఇందాక అంతా తిప్పితే అది ఇప్పుడు చూపిస్తలే, రన్నింగ్ చూపిస్తుంది. మొత్తానికైతే మనకి బేసిక్ వెహికల్ 15.7 మాత్రమే దీని యొక్క మైలేజ్ అయితే చూపిస్తుంది అన్నమాట, కిలోమీటర్స్ పర్ లీటర్. అంటే ఒక లీటర్ పెట్రోల్ కి మనకి హైవే డ్రైవింగ్ లో 15.7 చాలా 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 తక్కువ. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనకి బెలినో కూడా వస్తుంది. అండ్ ఆ వెహికల్స్ అయితే ఆబ్వియస్లీ నీకు 20+ అసలు నెక్స్ట్ లెవెల్ మైలేజ్ అయితే ఇస్తూ ఉంటాయి. 15.7 అంటే అసలు వర్త్ కానే కాదు వీడు ఎన్ని ఫీచర్లు నేని. ఎందుకంటే 10 lakhs 11 lakhs కొంటున్నాం అంటేనే మన మైండ్లో డెఫినెట్గా మనీ సేవ్ చేయాలని ఉంటుంది. అండ్ ఎవ్రీ ఫీచర్ కూడా మన పాకెట్లో ఉండాలని ఉంటుంది. ఎవ్రీ ఫీచర్ బాగానే ఉంది కానీ సేవింగ్ అనేది ఇక్కడైతే కనబడట్లేదు మనకి. మరీ ఇప్పుడు నేను మీకోసం నేను 20 పైకి మైలేజ్ తీసుకెళ్ళాలి అంటే తేవచ్చు. ఎట్లా తేవచ్చు అంటే, నేను అన్ని ఆ కాళ్ళు చేతులు కట్టేసుకొని 60, 70 స్పీడ్‌లో వెళ్ళుకుంటూ అట్లా రకరకాలుగా ట్రై చేయొచ్చు. కానీ అది ప్రాక్టికల్ కానే కాదు. ఎందుకంటే ఎవ్వరు అలా పోరు. మనకు సరదాగా మన ట్యాంక్ బండ్ రోడ్‌లోనే 60, 70 కొడుతున్నప్పుడు హైవేలో డెఫినిట్‌గా మనమైతే 100 టచ్ చేస్తాం. ఇంకా నయం మనం పిల్లలము. మనం అట్‌లీస్ట్ అప్పుడప్పుడైనా ఆగుతాం. పేరెంట్స్ అట్లా కూడా కాదు. మినిమమ్ కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి. కానీ ఈ నంబర్స్‌కి ఎవరికీ సాటిస్ఫాక్షన్ రాదు. సో నెక్స్ట్ మనం సిటీకెళ్తున్నాము. సిటీ లోపల బంపర్ టు బంపర్ గానీ, లేకపోతే మన బేగంపేటలో రోడ్‌లో ఏదో ఒక రోడ్‌లోకి దూరుతా. దూరినప్పుడు మరి వీడు ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అక్కడ అనేది మోస్ట్‌లీ నా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే 10 దాటదని అయితే అనుకుంటున్నా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 14.5 లాంటివి చూపించినా కూడా నాకు యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్స్ నేను 5:30కి అట్లా లేసి జిమ్‌కి పోతానమాట. అప్పుడు మాత్రం 14.5 చూపిస్తా ఉంటది. బేసిక్‌గా ఎందుకంటే ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను టెంపరేచర్ కంప్లీట్‌గా ఏసీ బంద్ చేసేస్తాను. ఎందుకంటే చల్లగా ఉంటది కాబట్టి. ఇంకోటి టెంపరేచర్ కూడా బయట చాలా చల్లగా ఉంటది. అండ్ పెద్దగా ఏం తొక్కను. ఎందుకంటే మహా అంటే 10 కిలోమీటర్స్ పోవాలి నాకు. 11 మినిట్స్ చూపిస్తది గూగుల్ మ్యాప్సే. అట్లా నేను కవర్ చేస్తుంటా. కానీ నేను ఎప్పుడైతే నార్మల్‌గా తిరుగుతానో అప్పుడైతే మనకి 9, 10 చూపిస్తది. సో ఈరోజు ఎట్లాగో మనం హైవే చేసాము. మహా అద్భుతమైన నారాయణ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ మనము అది ఇంకేం కాలేజ్ అది?
నారాయణ శ్రీ చైతన్య టెస్ట్ కూడా పెడదాం ఒకసారి తీసుకుపోయి. మరి వీడు అక్కడ పాస్ అవుతాడా, వీడిని స్పెషల్ క్లాస్లో వేయాలనేది మనకు కాసేపటి తెలిసిపోద్ది. అందాక వేచి చూస్తుండండి మెహర్ కిరెట్ ఛానల్. సో మనం ఇప్పటి వరకు హైవే అంతా చేసినాం కాబట్టి మనం ఏం అనుకున్నామంటే ఆఫీస్ అవర్స్లో అందరు వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఇరుకుదాం అనుకున్నాం అంటే ట్రాఫిక్లో. కాబట్టి నేను బేసిక్గా మన నాగోల్ నుంచి సికింద్రాబాద్ వైపు స్టార్ట్ అయినా. పెద్ద స్ట్రెచ్ ఏం కాదు, ఈవెన్ ఐ నో దట్. కాకపోతే ఆఫీస్లు మహా అంటే ఎంత ఉంటాయి, 20 కిలోమీటర్లు ఉంటాయి. సో నేను నారపల్లి నుంచి వస్తున్నా. మనకి వెహికల్ మార్నింగ్ ఆన్ చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నది మనకి 13.8 కిలోమీటర్స్ యావరేజ్ చూపిస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే నా గుండెకి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే ఈ రోజు మనకి వేరే కాంపిటేటర్ బండ్లతో చెక్ చేస్తేనైతే, కాకపోతే మన అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ బండితోటి మనకి మంచి ఇంజన్ ఇవ్వడం జరిగింది, మనకి మంచి ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరిగింది, స్పేస్ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అండ్ సిటీలో ఒకవేళ 13.9 ఎగ్జాక్ట్లీ అంటే 14 చెప్తుంది. 14 అంటే చాలా పెద్ద విషయం అండి అది. అది మోస్ట్లీ రాకపోయినా కూడా నియర్ టు నియర్ మనకి 11 వరకు అయితే మనకి యావరేజ్ మోస్ట్లీ ఇస్తుంది ఈ కారు. 11 అంటే కూడా మరి మళ్ళీ తక్కువనే అది కూడా. అలా అని కొంతమంది మాన్యువల్ కొనుక్కుంటున్నారు. మాన్యువల్ కొనుక్కుంటే మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఇక్కడ మనీ సేవ్ చేస్తేమో లాస్ట్‌కి మనము హాస్పిటల్ బెడ్ మీద కొంచెం ఎక్కువ ఇయ్యాల్సి ఉంటది. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీడే ట్రావెల్ చేసేటోళ్ళకి ఒక పెయిన్ తెలుస్తది. కాళ్ళకి ఎంత నొప్పులేస్తాయో. ఎందుకంటే మినిట్‌కి లైట్‌గా హైదరాబాద్ ట్రాఫిక్ కదులుతా ఉంటది కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్తున్నా అంటే వెహికల్ పర్ఫార్మెన్స్ వైస్ గానీ, ఫీచర్స్ వైస్ గానీ, అండ్ సర్వీస్ వైస్ గానీ, కాస్ట్ వైస్ గానీ, పర్చేస్ కాస్ట్ వైస్ గానీ ఒక మంచి బెస్ట్ ఫ్రెండే. కాకపోతే మైలేజ్ దగ్గర మాత్రం కొంచెం తగాదాల వల్ల మనకి అంతగా ఫ్రెండ్‌షిప్ బాండ్ నిలవకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనకి మారుతి వెహికల్స్ గానీ, హ్యుండై వెహికల్స్ గానీ చూస్తేనైతే ఈ సైజ్ ఇంజిన్స్ తోటి మనకి ఏవైతే వెహికల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ మైలేజ్ దీనికంటే బెటర్‌గా అయితే ఉంటది. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 కిలోమీటర్స్ అయినా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే హైవేలో ఇది 18 నాకిచ్చింది కాబట్టి ఒకవేళ స్లో డ్రైవర్స్ రష్ కోసం గాకుండా మంచిగా నీట్‌గా నడిపేట వాళ్ళకైతే ఈజీగా 19 టచ్ చేస్తది అనుకుంటున్నా. మీలో ఎంతో మంది కొనే ఉంటారు, చూసిన వాళ్ళు కూడా మ్యాగ్నెట్‌ని. సో మీకు రియల్ టైమ్ మైలేజ్ సిటీలో ఎంత ఇచ్చింది అండ్ మనకి హైవేలో ఎంత ఇచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతో మంది న్యూ బయర్స్‌కి అయితే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ నంబర్స్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్లాంటి వీడియోస్, మైలేజ్ వీడియోస్ నెక్స్ట్ ఏ బండి మీద చేయాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఆ బండి మీద కూడా మైలేజ్ టెస్ట్ అనేది చేద్దాం. అండ్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.